హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా బాక్స్. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,08,469 మంది ఓటర్లు ఉన్నారు. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ కి మంచి పట్టుంది. ఇక్కడ మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ 2 సార్లు, కృషికార్ లోక్ పార్టీ 1 సారి చొప్పున విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి బగ్గు లక్ష్మణ్ రావు, పీఆర్పీ అభ్యర్థి డోలా జగన్, బీజేపీ అభ్యర్థి తులసిరావు పెడాడ, పీపీఈ అభ్యర్థి మట్టా సతీష్ చక్రవర్తి, బీఎస్పీ అభ్యర్థి రాజ్ కుమార్ దువ్వారా మరియు ఎల్ఎస్పీ అభ్యర్థి తెలుగు నాగేశ్వరరావులపై పోటీ చేసి 17,589 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రామదాస్, టీడీపీ అభ్యర్థి ఎస్ఎస్ బాబో మరియు బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్టీ రావులపై పోటీ చేసి 17,311 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రమణమూర్తి బగ్గు, వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, కాంగ్రెస్ అభ్యర్థి జగన్మోహన్ రావు డోలా, ఏఏపీ అభ్యర్థి రవికుమార్ పైడి, జేఎస్పీ అభ్యర్థి సింహ ఉషారాణి మరియు బీఎస్పీ అభ్యర్థి ముత్యం సూర్యంపై పోటీ చేసి 4,800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి రమణమూర్తి బగ్గు, కాంగ్రెస్ అభ్యర్థి డోలా ఉదయభాస్కర్ రావు, జేఎస్పీ అభ్యర్థి మెట్టా వైకుంఠరావు మరియు బీజేపీ అభ్యర్థి రెడ్డి భాగ్యలక్ష్మిలపై పోటీ చేసి 19,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి రమణమూర్తి బగ్గు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.